విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది। ఈ సమ్మేళనంలో విశాఖ పశ్చిమ వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు। ఆనంద్ కుమార్ స్నేహితుడు ఏబీ శ్రీనివాసరాజు అడారి సేవలను చూసి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారని ఆడారి తెలిపారు। జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన మేనిఫెస్టో చంద్రబాబు ప్రకటించి ఎగ్గొట్టిన మేనిఫెస్టోలను గుర్తుపెట్టుకుని ప్రజలు మే 13న ఓట్లు వేయాలని ఆయన కోరారు। 2014 ఏ విధంగా ఓటమి మేనిఫెస్టో రిలీజ్ చేసి దాన్ని ఎలక్షన్ మాయం చేసి ఏ విధంగా చేశారో అదే రీతిలో ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో తీసుకుంది। ప్రజల్ని అబద్ధాలు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవడం చేయం, ప్రజలు ఎలా పొందుకోవడం మేనిఫెస్టో లేదా కాగితం లేదా రాష్ట్రాలు ఏం పోతానని తెలుసుకో కాదు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు। అదే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కరెక్షన్ అయితే 3,500 చేస్తున్నారు। ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 5 సంవత్సరాలు అయ్యేసరికి 4,000 నుంచి 4,500 కూడా చేస్తాను చెప్పడం జరిగింది। అభ్యర్థి గారికి ఆనంద్ గారిని కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం।